సముద్ర కిరటాలే ఎగిసి పడుతుంటే తెలుసుకుంటే నీ తర్వాత ఇంత అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునే సత్తా నీకుంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించేసేలా సృష్టిలో చలనమన్నది ఏది ఆపడానికి లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, సూర్యుడు అనుకున్నది సాధించేంత వరకు నీలో కసి ప్రవహిస్తుంది. ఆ రక్తంతో సహా ఏది ఆపడానికి లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధ చక్కని చూసుకో. పట్టజోడు నుండి ప్రయత్నం మొదలుపెట్టు. నువ్వు పన్న ప్రపంచం నుంచి జయించక ముందే బద్దకాన్ని వదిలే. నీ అర్థం నేను ప్రశ్నించక ముందే సమాధానం వెతుక్కో. నీ నీడ నిన్ను వెళ్ళక ముందే వెలుగులోకి వచ్చేయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాడితే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చిరుతిరగులని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొలేని మన విద్యార్థి జీవితం మరియు మన గీతా విద్యాలయం విద్య చాలా గొప్పది. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితం ఆత్మ లేని శరీరం లాంటిది. అందువలన మనము భారత భావి పౌరులం. మన చేతిలో భారత భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలోని చీకటి అంతా ఏకమై ఒక అగ్గిపుల్లా వెలుతురుని దాచలేదో, లక్ష్య సాధన పట్టుదలతోడైతే మన విజయాన్ని ఎవరు ఆపలేరు. వాస్తవానికి చెప్పాలంటే నిరంతరం వెలుగే సూర్యుని చూసి చీకటి భయపడుతుందో, అదే విధంగా నిరంతరం శ్రమపడే వారితో ఓటమి భయపడుతుందని మన గీతా విద్యాలయం విద్యార్థులం చెప్పగలం. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ శ్రీనిధి.